మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ మందిర ఆవరణములో మమ్మలను మీరు చేర్చినందుకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా మార్చమని, రావాల్సిన బిడ్డలను మీరు నడిపించుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైన యెహోవాను. నా శాపము బాపిన రక్షణతో రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదును. త్రియేక దేవుడైన యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా దేవా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ మందిరములో మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రాలు. పాటల ద్వారా నేను స్తుతించడానికై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీరు స్తుతి నొందదగిన దేవుడవు. పరలోకమందు నిత్యము వేల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న మా దేవుడవు. దేవానికి స్తోత్రం. భూమి మీద బిడ్డలమైన మేము నేను స్తుతించడానికై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువా, నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా ప్రభా, మాకు నీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమును గ్రహించగలిగిన జ్ఞానం, ఆత్మ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి, ప్రతి వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ దాసునైన నేను నీ సిలువ పక్షమున నిలబడుతుండగా నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల దినాలలో మనము దేవుని మందిరములో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన కూడికలను బట్టి, ఉపవాస కూడికలను బట్టి దేవునికి వందనాలు. ఈరోజు 14వ రోజు ప్రభు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము సిలువను గూర్చి మనము ధ్యానం చేద్దాం. మానవ చరిత్రలో దోషిని లేదా తప్పు చేసినటువంటి వారిని శిక్షించే పద్ధతులలో శిలువ మరణం కూడా ఒకటి. ఒక మనిషిని ఒక చెక్కకు బిగగొట్టి, లేదా ఒక కొయ్యకు బిగగొట్టి, లేదా క్రాస్ ఆకారంలో ఉన్నటువంటి ఒక నిలువ కొయ్య, అడ్డ కొయ్య, వాటి మీద నేరం చేసినటువంటి వ్యక్తిని 2 చేతులు కట్టేసి లేదా మేకులతో బిగగొట్టి, 2 కాళ్లను ఒక చోటకు చేర్చి మేకుతో బిగగొట్టి లేదా తాళ్లతో కట్టి ఆ వ్యక్తిని అందరికీ కనబడేలాగా ఆ సిలువను భూమిలో నాటి పెడతారు. ఆ తర్వాత అలా చేయటం వలన ఆ సిలువలో ఉండేటువంటి వ్యక్తి చాలా నరకయాతన పడతాడు. ఎందుకంటే ఆ చేతులకు కాళ్ళకు అయిన గాయాల నుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. కొంత సమయానికి ఆ వ్యక్తి, సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ అందదు. ఇంకా కొంత సమయానికి ఆ సిలువలో ఉన్నటువంటి వ్యక్తి డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటాడు. ఒక పక్క బాధ, ఒక పక్క రక్తం కారిపోతూ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది. ఆ వ్యక్తి సిలువ మీద చాలా నరకయాతన పడతాడు. సిలువ మరణం అంటే వెంటనే చనిపోరు, చాలా నిదానంగా 1-2 రోజులు పడుతుంది ఒక్కొక్కరు ఆ సిలువలో మరణించడానికి. సో ఆ ప్రాణం పోయే సమయం, ఆ సిలువలో ఉండే సమయం బహు నరకయాతనగా ఉంటుంది. ఒక సింహాలు కేసేస్తే ఒకసారి సింహం కొరికి తినేస్తుంది, అంతటితో ప్రాణం పోతుంది. కానీ ఇలా సిలువ వేయటం అన్నది ఒక భయంకరమైన శిక్షలలో ఈ సిలువ మరణం అన్నది ఒక శిక్ష. ప్రాచీన నాగరికతలో, ఆనాడు ప్రాచీన కాలంలో ఇట్టి ఘోరమైన శిక్షను విధించేవారు. ఈ సిలువ శిక్ష అన్నది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే సరైనటువంటి ఆధారాలు లేవు. కానీ ఈ సిలువ మరణాన్ని ఎక్కువగా పార్షియన్స్, క్యాథజియన్స్, రోమన్స్ వీరు ఈ సిలువ మరణాన్ని వారి చట్టములో పొందుపరుచుకున్నారు. యేసు ప్రభువును కూడా ఇదే సిలువ మరణాన్ని యేసు ప్రభు కూడా శిక్షగా విధించారు. సిలువ మరణం అన్నది శారీరకంగా, మానసికంగా ఎంతో వేదన కలిగించేది. చాలా వేదనకరమైనది, చాలా అవమానకరమైనది. ఆనాడు సిలువ వేయబడిన వ్యక్తి చాలా అవమానకరంగా చూసేవారు. అందుకని ఇట్టి అవమానకరమైన సిలువలో మరణించడానికి ఎవరు ఇష్టపడరు. అదొక పెద్ద అవమానం. యేసు ప్రభువును కూడా
ఇట్టి అవమానకరమైన, ఎంతో బాధకరమైన సిలువను యేసు ప్రభు సిలువలో ఆయనను ఆ సిలువకు కొట్టారు. సిలువ శిక్ష లేదా ఈ చరిత్రలో మనం గమనిస్తే పార్షియన్ రాజైనటువంటి డారియస్ క్రీస్తు పూర్వం 519లో ఇతడు బబులోనును ఆక్రమించినాడు. అలా ఆక్రమించిన బబులోను వ్యతిరేక వాదులను ఒకేసారి 3000 మందిని సిలువ శిక్ష విధించాడు. కార్తేజియన్స్ ఉత్తర ఆఫ్రికా నాగరికతకు చెందినటువంటి వీరు తమ శత్రువులను, పారిపోయినటువంటి బానిసలను సిలువ వేసేవారు. రోమా సామ్రాజ్యానికి వచ్చేసరికి ఎక్కువ మందిని వీరు సిలువలో చంపారు. అత్యంత అనాగరికులకు, రోమా పౌరసత్వం లేని వారిని వీరు శిక్షించారు. ఇలాగున రోమా గవర్నమెంట్ ఎక్కువగా ఈ విధమైన శిక్షలు వేసేవారు. ఆ తర్వాత అలెగ్జాండర్ మహారాజు తూర్పు మధ్య ప్రాంతాలలో ఈ సిలువ శిక్షను అందరికీ పరిచయం చేశాడు. రోమా చరిత్రకారుడైన టాసిటస్ చెప్పిన ప్రకారం నీరో చక్రవర్తి క్రీస్తు శకం 64లో రోమాలో జరిగిన మహా అగ్ని ప్రమాదానికి కారణమైనటువంటి వారిని, వందలాది మంది క్రైస్తవులను ఇతడు సిలువ వేశాడు. ఇలా సిలువ శిక్ష ఆయా దేశాలలో, ఆయా సామ్రాజ్యాలలో, ఆ నాగరికతలలో ఈ శిక్ష విస్తరిస్తూ వచ్చింది. రోమా ప్రభుత్వం యేసుక్రీస్తును సిలువ వేసి చంపటం వలన సిలువ ప్రపంచానికి పరిచయమైంది. ఎందుకంటే ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని అతి క్రూరంగా, అవమానకరంగా మరి యేసు ప్రభును సిలువ వేయటం, సిలువలో ఆయనను వేలాడదీయటం వలన యేసు సిలువలో మరణించుటను బట్టి ఆ సిలువకు ఒక గుర్తింపు వచ్చింది. యేసు సిలువ మరణానికి ముందు సిలువకి విలువ లేదు. సిలువలో మరణించినటువంటి వారందరినీ క్రూరులని, దోషులని, దుర్మార్గులని, వాడు అలాగే చనిపోవాలని కోరుకుంటున్న పరిస్థితులు అవి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ సిలువ మీద వేశారో, సిలువ మరణం లేదా సిలువ శిక్షను యేసు ప్రభుకు ఆ శిక్ష విధించారో, అప్పుడు ఆ సిలువకు విలువ వచ్చింది. అంతేకాదు, ఆ సిలువను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి కూడా విలువ వచ్చింది. ఆ సిలువను ఆశ్రయించిన ప్రతి వారికి కూడా విలువ కలిగింది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను నేర్పే విషయాలు ఏమిటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సిలువను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు చాలా మందికి సిలువను గూర్చినటువంటి విషయాలు తెలియదు. అందులో ఉన్న మర్మం ఏమిటో, అందులో ఉన్న వేదన ఏమిటో, అందులో ఉన్న పరమార్థం ఏమిటో తెలియకుండానే చాలా మంది మెడలో సిలువ వేసుకుంటున్నారు. కొన్ని దేశాలలో అయితే ఆ సిలువకు విలువ లేకుండా చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఆ సిలువకు విలువ లేదు. మెడలో సిలువ వేసుకునే అనేకమైన పాప కార్యాలు చేసేటువంటి ప్రజలున్న ఈ దినాలు. అంటే సిలువను కూర్చినటువంటి సత్యం వారికి తెలియలేదు గనుక, ఆ సిలువకున్నటువంటి విలువను వీరు ఎరుగరు గనుక, ఆ సిలువలో యేసు ప్రభు చేసిన ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించలేదు గనుక ఆ సిలువను సరిగా అర్థం చేసుకోవటం లేదు ఇంకా లోకం. ఇప్పుడు మనమైతే ప్రభువుని ఎరిగినటువంటి వారిగా, విశ్వాసం కలిగినటువంటి వారిగా, రక్షింపబడిన వారిగా మనము సిలువ వైపు చూసినప్పుడు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా సిలువను మనం చూస్తే మనకు కనబడుతున్నది ఏమిటి అని అంటే,
దేవుని చిత్తము నెరవేర్చినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మీరు చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. నా తండ్రి నన్ను ఏ పని నిమిత్తమైతే పంపించాడో ఆ పనిని తుదముట్టించటమే నాకు ఆహారం. ఆ పనిని జరిగించటం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న యేసు ప్రభు మనకు ఆ సిలువలో కనబడతాడు. తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి కుమారునిగా యేసును మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అది ఎంత కష్టమైనా, అది మోయలేని భారమైన, అది భరించలేని వేదనైనా, అది అవమానకరమైన, యేసు ప్రభు ఆ సిలువనెత్తుకొని తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో కూడా చూద్దాం. 22వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. ఈ గిన్నె చాలా వేదనకరమైన గిన్నె, బాధ కలిగించేది. సిలువలో మరణించటం అంటే, లేదా సిలువలో వేలాడి ఉండటం అంటే చాలా కష్టం. అన్ని శిక్షల్లో కల్లా క్రూరమైనది శిక్ష, అవమానకరమైనది, చాలా వేదనకరమైనది. అయినను యేసు ప్రభువు అంటున్న మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తము కాకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటాడు. ఇక్కడ తండ్రి చిత్తమునకు లోబడిన యేసు ప్రభు కల్వరి సిలువలో మనకు కనబడుతున్నాడు. మనం ఆయన పిల్లలమైన మనము కూడా దేవుని చిత్తానికి లోబడాలి. అది కష్టమైన, వేదనైనా, బాధైనా, దుఃఖమైన, కన్నీరైనా, దేవుడు మన జీవితంలో దేనిని అనుమతిస్తే ఆ అనుమతిని ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ముందుకు సాగి వెళ్ళాలి. మధ్య హెబ్రోన్ సంఘ విశ్వాసి FCS పీటర్ గారు చనిపోయారు, ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబాన్ని గురించి వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు, మా ఇంటిలో ఎప్పుడూ రోగం ఉంది. మా చెల్లెలకు కంటికి సంబంధించిన రోగం, మా అమ్మకు అనారోగ్యం, నాకు అనారోగ్యం. ఈ రోగాలు మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని వెంబడిస్తున్నాయి. మా రోగాలేమీ పోలేదు, కానీ అవి ఉన్నా కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాడు మా తండ్రి అని అంటాడు. ఎప్పుడు కూడా దేవుని నిందించలేదంటే, ఎందుకు మా కుటుంబంలో ఈ వ్యాధిని పెట్టావు, ఈ రోగాన్ని పెట్టావు, ఈ రోగం మమ్మల్ని విడిచిపోలేదే, ఈ పెయిన్ మమ్మల్ని నుండి తొలగిపోలేదే అని దేవుణ్ణి ఎప్పుడు దాని గురించి అసలు అడగలేదట. అందరూ అనారోగ్య పరిస్థితులు ఉంటున్నా దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో వారు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. నీ వెనక కష్టం ఏదైనా ఉండొచ్చు, నీ వెనకాల ఏదైనా శ్రమ ఉండొచ్చు, నీ వెనకాల ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు. వీటిని బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిగా మనం ఉండకూడదు. యేసు ప్రభువుకు తెలుసు సిలువ మరణం ఎలా ఉంటుందో. రోమా ప్రభుత్వం వారు మరి సిలువ వేసే విధానం ఇంకా క్రూరంగా ఉంటుంది. ప్రభువుకు తెలుసు. అయినా
దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి దైవక కుమారుణ్ణి ఆ క్రీస్తు ఆ సిలువలో మనం చూస్తాం. మనము సిలువను మనం చూసినప్పుడల్లా ఏమి గుర్తు రావాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసు ప్రభు కనబడాలి మనకు. మనం అప్పుడు ఏమనుకోవాలంటే, నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుమారునిగా కుమార్తెనిగా నేను ఉంటాను ప్రభు అని ఆ సిలువను చూసినప్పుడు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇక రెండో విషయానికి వద్దాం. రెండో విషయం, సంపూర్ణమైన విధేయతను చూపించిన వ్యక్తిగా యేసు ప్రభు సిలువలో కనబడతాడు. టోటల్ ఒబీడియన్స్, టోటల్ ఒబీడియన్స్, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన విధేయత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము పొందినంతగా అంటే సంపూర్ణంగా. శిలువ మరణం చాలా వేదనకరమైంది, దుఃఖకరమైంది, బాధకరమైంది, అవమానకరమైంది. అయినను సంపూర్ణంగా తండ్రి చిత్తానికి విధేయతను చూపుతున్నాడు. శిలువను చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది 2: విధేయత, తగ్గింపు. ప్రభు ఎక్కడ కూడా తనను తాను హెచ్చించుకోలేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి సర్వమానవాళికి రక్షణ కొరకై తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని, ఆ పనిలో విధేయత చూపుతూ సంపూర్ణంగా చేశాడు. ఆ పనిని మిగిలి అంటే కొదువ లేదు, కొరవ లేదు, ఆఫ్ చేయలేదు. ఆయన సంపూర్ణంగా ఆ శిలువ మరణం పొందాడు. ఈరోజు మనం ప్రభువును వెంబడించే విషయంలో సంపూర్ణత ఉండాలి. ఆఫ్గా ఉండకూడదు. సగం దేవునికి సగం లోకానికి అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. కంప్లీట్గా టోటల్ ఒబీడియన్స్, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన భక్తి కలిగి, సంపూర్ణమైన విశ్వాసం కలిగి, సంపూర్ణంగా దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. యేసు ప్రభు కూడా కల్వరి సిలువలో తనను తాను సంపూర్ణంగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మనం శిలువ చూసినప్పుడు శిలువ మనకి ఏమి నేర్పిస్తున్నదంటే విధేయతను నేర్పిస్తున్నది. శిలువ మనకు ఏమి నేర్పుతున్నది అంటే తగ్గింపు స్వభావాన్ని నేర్పుతున్నది. శిలువ మనకి ఏమి నేర్పుతున్నది అంటే తండ్రి చిత్తమును నెరవేర్చాలని నేర్పుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో ఆయన సంపూర్ణమైనటువంటి విధేయతను మన కొరకు చూపించారు. శిలువను చూసినప్పుడు మరొక విషయం మనకు గుర్తు రావాలి. ఏమిటంటే బాధ్యత కలిగి ఉండాలని తెలియచేస్తుంది. బాధ్యత కలిగి ఉండటం. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. తండ్రి అప్పగించినటువంటి పనిలో ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. సిలువలో ఆయన మరణించడానికి ముందు తల్లి విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఎక్కడ కూడా తన బాధ్యతను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అన్ని విషయాలలో యేసు ప్రభు తన బాధ్యతను కనపరిచాడు. సిలువను చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది బాధ్యత కలిగి ఉండాలనేది గుర్తు రావాలి. కుటుంబంలో అయినా బాధ్యత కలిగి ఉండాలి. ఆయన సంఘములో నీవు బాధ్యత కలిగి ఉండాలి. నీవు పనిచేసే స్థలములో నీవు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈరోజు
దేవుని సంఘము పట్ల చాలా మందికి బాధ్యత లేదు. బాధ్యత ఉండాలి. ప్రతి వ్యక్తికి బాధ్యత. యేసు ప్రభు తన తండ్రి చిత్తం నెరవేర్చుటలో ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కదా. తన తల్లి విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. లోక రక్షణ విషయంలో కూడా యేసు ప్రభు బాధ్యత కలిగే శిలువ మరణం పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఈరోజు దేవుని సంఘం ఆయన ఇంటి పట్ల మనకు బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని ఒక బాధ్యతగా సంఘములో చేయాల. బాధ్యత లేకుండా ఉండకూడదు. దేవుని సంఘములో, దేవుని కుటుంబంలో ఖచ్చితంగా ఒక బాధ్యత అన్నది నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు మీ తండ్రి ఇంటికి లేదా మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారనుకోండి, మీ అమ్మగారికి బాగలేదు, ఇంట్లో తిన్న సామాన్లన్నీ కిచెన్లో ఉన్నాయి. ఒక బాధ్యత కలిగిన కూతురుగా ఏం చేస్తావు? అమ్మ నువ్వే లేచి తోముకోమని చెప్తావా? వెళ్ళి ఇంట్లో చూసినప్పుడు ఒక బాధ్యత కలిగిన కుమార్తెగా నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా ఆ సామానంతా కడిగి అవి ఎక్కడెక్కడ పెట్టాలో అమ్మను అడిగి తెలుసుకొని వాటిని అమరుస్తావు. ఎక్కడ ఉన్న సామాను అక్కడే ఉన్నాయి, బట్టలు అక్కడే ఉన్నాయి, ఏమంటే అక్కడ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సరిచేసి ఎక్కడ ఉండే వస్తువులను అక్కడ పెడతాం. ఇది బాధ్యత. మరి దేవుని సంఘములో కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. దేవుని సంఘములో బాధ్యత ఉండాలి. అలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు. అలా వచ్చి అలా విని అలా వెళ్ళిపోవటం అన్నది బాధ్యత అవ్వదు. బాధ్యత రహితంగా దేవుని బిడ్డలు ఉండకూడదు. యేసు ప్రభువు మనకు నేర్పిన పాఠం, ఆయన సిలువ నేర్పుతున్న పాఠం, నీవు బాధ్యత కలిగి ఉండు. బాధ్యత కలిగి ఉండండి. యేసు ప్రభు సిలువ మనకు నేర్పుతున్న పాఠాలు ఒకటి చెప్పండి. ఒకటేమిటి? దేవుని చిత్తమును జరిగించేటువంటి వారుగా ఉండాలి. రెండు, విధేయతను చూపించాలి, తగ్గింపు చూపించాలి. మూడు, మనము బాధ్యత కలిగి ఉండాలి. దేవుని సంఘం పట్ల, ఆత్మల పట్ల, సంఘ క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారిగా, మరి సంఘములో జరిగేటువంటి కార్యక్రమాలలో బాధ్యత తీసుకోవాలి. అన్ని ఒకరి మీదే వేయటం కాదు, అన్నిటిని ఒకరి మీదకి వేసి వెళ్ళిపోవటం కాదు. ఇది అందరికీ బాధ్యత. సంఘం ఇందు శరీరం ఇది కదా, అన్ని అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు పనిచేస్తేనే మనిషి ముందుకు కొనసాగుతాడు కదా. ఏ అవయవము పాడైనా, లోపించినా, పని చేయకపోయినా ఆ వ్యక్తిని ఏమని అంటారంటే అంగవైకల్యం కలిగిన వాడు అని అంటారు. సంఘాన్ని కొంతమంది అంగవైకల్యం కలిగిన సంఘముగా దేవుని సంఘాన్ని మారుస్తున్నారు. అలా చేయకూడదు. బాధ్యత ఉండాలి నీకు. బాధ్యత లేని కుమారుడైనా, బాధ్యత లేని తండ్రినైనా, బాధ్యత లేని తల్లినైనా ఏమంటారు లోకం? ఖచ్చితంగా వేలెత్తి చూపుతుంది. బాధ్యత లేదు వీనికి, బాధ్యత లేదు వీనికి అని చెప్తారు. మనము దేవుని పిల్లలము. ఆయన సంఘములో, ఆయన మందిరములో మనం ఒక బాధ్యత కలిగి ఉండాలని ప్రభుని బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి సిలువ నేర్పుతున్న పాఠం, సిలువ వైపు మనం చూస్తే నేర్చుకోవాల్సిన విషయాలు. తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారుడు సిలువలో ఉంటున్నాడు. తండ్రికి విధేయత చూపిన కుమారుడు సిలువలో కనబడుతున్నాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి యేసు ఆ సిలువలో కనబడుతున్నాడు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనందరి రక్షణ కొరకై కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి సిలువ నేర్పుతున్న పాఠాలు ఇవి. చాలా మందికి సిలువ అర్థం కావటం లేదు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం ఏంటి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆ మాట ఒకసారి చదువుకొని మన దేవుని వాక్యాన్ని ముగిద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న మనకేమో అది దేవుని శక్తి. నశించుచున్న వారికి, ప్రభువును ఎరుగినటువంటి వారికి, యేసును సరిగా అర్థం చేసుకున్నటువంటి వారికి అది ఒక వెర్రితనముగా ఉంటున్నది లోకంలో. ఏంట్రా నీ సిలువ, నీ గోల, ఏంట్రా నీ భక్తి, ఏంటి నీ గోల ఏమిటంటాడు.
కానీ సిలువనులో మరణించిన యేసు క్రీస్తును మనము అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి దినము మనము శక్తిని నొందుకుంటున్నాం. బలమది, శక్తి. ఈరోజు మనము దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని చేత మనము నడిపించబడాలి. దేవుని శక్తి కలిగినటువంటి బిడలుగా మనము ఎదగాలి. నశించుచున్న వారికి ఇది వెర్రితనం. చాలా మందికి ఇవి దేవుని వాక్యం అంటే వినడానికి కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి కానీ చాలా మంది ఇష్టపడరు. కానీ కొంతమంది అందులో శక్తి ఉన్నదని గ్రహించినటువంటి వారు మాత్రం పరుగులు తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. కాబట్టి మనం నశించే గుంపులో మనం ఉండకూడదు. నశించేటువంటి వారిలో మనం ఒకరమై ఉండకూడదు. మనం అనుదినము దేవుని శక్తిని పొందుకొని ప్రభు బిడ్డలుగా జీవించడానికై దేవుని సన్నిధికి మనం రావాలి. కాబట్టి సిలువ నేర్పుతున్న పాఠం విధేయత కలిగి ఉండమని, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండమని, తగ్గింపు కలిగి ఉండమని, బాధ్యత కలిగి ఉండమని మనకి సిలువ నేర్పుతున్నది. ఆ రీతిగా మనం ఉందుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. మా మధ్యకు తీసుకొచ్చిన అంశమును బట్టి స్తోత్రం. విలువ లేని సిలువకు ప్రభా, మీరు ఆ సిలువలో నీ ప్రాణమును అర్పించటం వలన ఆ సిలువకు విలువ కలిగింది. ఆ సిలువను ఆశ్రయించిన ప్రతి వారికి ప్రభా మీరు విలువను తీసుకొచ్చారు. ఈ దినము ప్రభా సిలువలో నుండి మాకు నేర్పించిన పాఠ, నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని, విధేయత కలిగిన వారిగా ఉండాలని, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండాలని మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. అట్టి అనుభవాలు గుండా ప్రభా మమ్మల్ని నడిపించమని, నీ బిడలుగా మేము అట్టి అనుభవాలు గుండా మేము ముందుకు కొనసాగడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సందేశం వింటున్న ప్రతి మీ ప్రియ బిడను ఇట్టి అనుభవాలు గుండా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘము పట్ల బాధ్యత కలిగి ఉన్నట్టుకు నీ కృప దయచేయండి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నట్టుకు నేర్పించండి ప్రభా. వారు పనిచేస్తున్న స్థలములో, వారి ఉద్యోగ విషయంలో బాధ్యత కలిగి ఉన్నట్టుకు నేర్పించండి నాయన. నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. నీవు అప్పగించినటువంటి పనిని మేము ప్రభువా బాధ్యతగా చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి నీ ప్రియబిడను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత, మీ క్షేమం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.